యేసుక్రీస్తు వారు వాళ్ళకి పరలోకాన్ని బహుమతిగా ఇవ్వడానికి గల కారణం పొరుగువానికి వాళ్ళు సహాయాన్ని అందించటం. అదేనా క్రీస్తు రూపం అంటే. ఒక సహోదరుడు వచ్చి, బ్రదర్ ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉందండి, ఇంట్లో నిజంగా చాలా ఇబ్బందిగా ఉంది బ్రదర్, ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉందండి, చాలా మందిని డబ్బు సహాయం అడిగానండి, దొరకలేదు. అప్పుడు మన దగ్గర ఉన్నాయి ఒక 2000 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. నిజంగా మనం అయితే అతను ఏం చూడలేదు, యేసుప్రభు వచ్చి అడుగుతున్నట్టు యేసుప్రభుని చూడాలి. అతను యేసుప్రభు వచ్చి, నేను చాలా ఇబ్బందులు ఉన్నానయ్యా, నిజంగా యేసుప్రభు ఇంటికి వస్తే మీరు వదులుతారండి, బొమ్మలో ఉన్నట్టు అనుకుందాం. మీకు యేసుప్రభు ఎలా ఉండదు తెలియదు, కరుణామయుడిని తీసుకోండి. నిజంగా యేసుప్రభు సడన్ గా మీ కళ్ళ ముందు ప్రత్యక్షమై అదే రూపంలో, ఆయన నాకు ఒక 10,000 ఉంటే సాయం చేద్దాం. 10,000 ఏంటి మహాప్రభులు 1,00,000 రూపాయలు దాచాను నేను, నువ్వు అడగాలే కానీ నేను ఏమైనా ఇచ్చేస్తారు కదా, వెంటనే ఇచ్చేస్తారు ఎవరు. నిజంగా దేవుడే ప్రత్యక్షమే మీ కళ్ళ ముందు అడిగితే మీరు ఇస్తారు ఎవరు చెప్పండి? ఖచ్చితంగా ఇస్తాను దేవుడికి, అవునా కాదా? కానీ అదే సహోదరుడు కనబడితే, ఎందుకు మంచోడు కాదా, వీడికి ఇవ్వచ్చు ఇవ్వకూడదా, వీడికి చేద్దామా వద్దా, ఎన్నో సందేహాలు మనలో. కానీ నిజంగా అవసరతల్లో ఉండి అడిగిన సోదరులకు మనం చెయ్యగలిగితే వాళ్ళని ఎవరు చూసినట్టు? యేసుప్రభుని చూసినట్టు. మన వాళ్ళు రోగాలతో ఉన్న వాళ్ళని కనికరించినప్పుడు, ఆకలితో ఉన్న వాళ్ళకి అంత అన్నం పెట్టినప్పుడు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చినప్పుడు, ఇవన్నీ మనం చూసామంటే మన వాళ్ళు ఎవరిని చూస్తున్నాం? యేసుప్రభుని. మదర్ తెరిసా ఒక మంచి మాట అందండి, ఏంటో తెలుసా? అమ్మా, మీరు ఎంత గొప్ప సేవా పరులాలు అయ్యారు, ప్రపంచవ్యాప్తంగా మీకు ఎంత పెద్ద పురస్కారాలు వచ్చాయి, నిజంగా పెళ్లి చేసుకోకుండా ఎంతమంది పేదల్ని, కుష్ఠరోగులు మీ దరి చేర్చుకుని, మీ ఒడిలో పెట్టుకుని వాళ్ళకి అన్నం తినిపించి ఎంత ప్రేమగా మీరు ఎందుకమ్మా మీరు చేశారంటే ఆవిడ ఒకటే మాట అందండి, నా పొరుగునున్న ప్రతి మనుషులను నేను యేసుప్రభుని చూస్తాను అందండి ఆవిడ. ఎంత గొప్ప మాట అంటే. నిజంగా వచ్చి అడుగుతున్న వాళ్ళు యేసుప్రభు అనుకుంటే మీరు కాదనగలరా చెప్పండి? అడుగుతున్న వాళ్ళు పోనీ మీరు ప్రేమించిన మీ తల్లిలో, మీ తండ్రో, మీ భర్తో, మీ పిల్లలో అలా అడుగుతున్నవాడు నిజంగా నీ కొడుకు వచ్చి, అమ్మ ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టని నీ కొడుకు అడిగితే పెట్టుకుని ఉంటారా మీరు? రారా, నీకనే ఉంది రారా అంటారు. అంటే వారిలో మన పిల్లల్ని, మన వాళ్ళని, మనం ప్రేమించే వాళ్ళని చూడగలిగితే వాళ్ళకి చేయకుండా ఆగలేము, చేస్తాం. అలా యేసును చూచి చేసిన వారే తమ మనస్సులో యేసు ప్రభు రూపాన్ని నింపుకున్న వాళ్ళు, వారే ట్రూ క్రిస్టియన్స్.